అక్కడి నుంచి వస్తే మీరు అన్నట్టుగా ఓటు నమోదు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరగదు, మీకు తెలుసది. మీకు కావాలని సరే దానికి అడుగు ముందుంటారు. మహిళలపై హింసా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఐగా POW అట్లని DYFI ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనకు కోవిడ్ వచ్చినప్పటి నుంచి చూస్తే మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 2019 లెక్కల ప్రకారం అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 3,80,000 మంది మహిళలు హింసకు గురైనట్లు లెక్కలు చెప్తున్నాయి. అంటే మహిళలపైన హింస ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మహిళల మీద ప్రధానంగా హింసకు గల కారణాల్లో మద్యం కూడా ప్రధానంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే మేము మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి లాక్డౌన్లో కొన్ని రోజులు మద్యం షాపులు మూసేశారు. మళ్ళీ వెంటనే మద్యం షాపుల్ని తెరవడం, మళ్ళీ రేట్లు పెంచడం, తగ్గించడం ఇట్లా చేస్తున్నారే తప్ప మహిళలకి ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకోలేదు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలి అని చెప్పేసి దానికి కావాల్సినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అట్లనే దిశ చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాలి. నిర్భయకు సంబంధించినటువంటి నిధుల్ని విడుదల చేయాలి అనేటువంటి డిమాండ్లు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందండి? ప్రతి దగ్గర మనం ఆటో ఎక్కడం కానీ ప్రతి దగ్గర ఒక మార్కెట్కి పోవడం కానీ ఏ సమస్య మీద పోయినా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దిశా చట్టం అన్నారు, దిశా చట్టం అమలు కాలేదు. మళ్ళీ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు, అది ఏర్పాటు కాలేదు. చాలా దగ్గరలో మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది, కేసులు పెడతా ఉన్నారు, ఏమీ జరగడం లేదు. దీన్ని మహిళలని ఎక్కడ చూసినా చాలా ఇబ్బందికరంగా ఉండాలి. దిశా చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటాను. పేరు డిసిగ్నేషన్ జయలక్ష్మి.